న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక కుట్రలకు పాల్పడతా ఉంది. అంటే అసలు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఒకసారి మనం గమనించుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక అధికారం దక్కలేదనేటువంటి ఒక అక్కసుతో ఆ పార్టీ నేతలంతా కూడా నిండి ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే 2004లో అధికారంలోకి వచ్చి కామన్ మినిమం ప్రోగ్రాంలో యూపీఏ ఎజెండాలో పెట్టి ఆ రోజు 2004 నుంచి 9 వరకు కూడా తెలంగాణ అధికారం పోతదేమోనని తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమానికి దూరంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 2004 నుంచి 9 దాకా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా తెలంగాణ కోసం కనీసం పెదవి కూడా విప్పలేదు, ఉద్యమాల్లో కలిసి రాలేదు. అంటే వాళ్ళ ఆలోచన ఏముండే, ఎలక్షన్ల ముందు ఓట్ల ముందు 2014లో తెలంగాణ ఇస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ఓట్ల కోసం 2014 ముందు తెలంగాణ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు ఆలస్యం చేయడం వల్ల ఏమైంది, వందలాది మంది యువకులను చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. అయితే తీరా 2014 తర్వాత ప్రజలకు అర్థమైంది ఈ తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది, తెలంగాణ కోసం పోరాడినటువంటి కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని గ్రహించినటువంటి ప్రజలు 2014లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అక్కసు పెంచుకుంది, తెలంగాణ ప్రజల మీద ఇలా అక్కసు పెంచుకొని ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి అడ్డుపడేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ బాధల్లో ఏం కనబడుతుంది, తెలంగాణ పంట పొలాల్లోకి ఈ కాళేశ్వరం నీళ్ళు వస్తే తమకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఇవాళ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వివిధ కుట్రలు వివిధ రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక ప్రయత్నం చేసిన వాళ్ళు మొట్టమొదలు పనులు ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టి భూసేకరణ జరగకుండా ఏదో ఒక రకమైనటువంటి వయలెన్స్ను క్రియేట్ చేసి ఈ భూసేకరణనే జరగద్దు, ప్రజలు ముందుకు పోవద్దనేటువంటి ఒక కుట్రతోని భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. భూసేకరణ పేరు మీద కోర్టుల్లో అక్రమ కేసులు వేసి తప్పుడు సమాచారంతో కేసులు వేసి మొత్తం భూసేకరణ ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడ్డారు. నేను ఆ వివరాలు మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఇస్తాను. రెండవ ప్రయత్నం ఏం చేసిండ్రు, ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు అని స్టాటిస్టికల్ క్లియరెన్స్ అయినటువంటి అటవీ కానీ పర్యావరణ కానీ తదితర అనుమతులు లేవని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా, మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఢిల్లీలో ఉండే గ్రీన్ ట్రిబ్యునల్ దాకా కేసుల మీద కేసులు వేసి అడ్వకేట్లను స్పాన్సర్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖాతాల్లో నుంచి టికెట్లు కొనిచ్చి డబ్బులు ఇచ్చి కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం రెండో ప్రయత్నం చేసిండ్రు. వారి ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైనవి. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇవాళ విశ్వాసం ఉంచితే ఇక చివరి ప్రయత్నంగా ఏం చేస్తున్నారంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిందనో, దీని లెక్కలు పెరిగినాయనో, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రావనో, మొత్తంగా ఈ యొక్క ప్రాజెక్టు ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ చివరి ప్రయత్నం కింద మళ్ళీ ఇంకొక రౌండ్ టేబుల్ రూపంలో మరో ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ ఒడుగట్టింది. అది జేఏసీయా, అది రౌండ్ టేబులా, పైకి మాత్రమే రౌండ్ టేబుల్లు జేఏసీలు, లోపలి సూత్రం ఒక్కటే, అధికారం కావాలి, ఈ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయాలి, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలనేటువంటిది ఒకే ఒక కుట్రతోని గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ భయం ఎలా కూడా ఏం కనబడుతుందంటే ఈ కాళేశ్వరం నీరు రైతులకు అందితే శాశ్వతంగా ఈ తెలంగాణలో అధికారానికి దూరం అవుతుంది అనేటువంటి ఒక భయం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఎన్నికల ముందు ఏదో ఒక రకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసో ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద జల్లి కొంత లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అవినీతి అంటేనే ఇలా కాంగ్రెస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్. మేమెందుకు చెప్పినాం, ఆ పార్టీలో చేరినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారే పిఏసీ చైర్మన్గా ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని పుంకాను పుంకలుగా ఒక సంవత్సరం పాటు చెప్పిండు.
పిఏసీ మీటింగ్లో రికార్డులలో ఉన్నది అసెంబ్లీలో. సరే, ఆ విషయాలు అట్లా ఉంటే ఇవాళ విషయం ఏంది అసలు? యాక్చువల్గా మన ప్రయత్నం వల్ల కూడా తెలంగాణకు న్యాయబద్ధంగా గోదావరి కృష్ణా నదులలో ఉండేటువంటి నీటి వాటా మనం దక్కించుకోవాలి. మన నీళ్లను పూర్తిగా మనం వినియోగించుకోవాలి. మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. 1 కోటి ఎకరాల మాగానిగా ఈ తెలంగాణను మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాపత్రయపడుతున్నారు, తన్లాడుతున్నారు, అనునిత్యం కృషి చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఇట్లా ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరం మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. సరే, ఆయన ఫిర్యాదు చేస్తున్నట్టు ఒక అర్థం ఉంది. ఆయన ఆ బాధ ఏంది? ఆ పైన తెలంగాణలో నీళ్లు వాడుకుంటే కింద మాకేమన్నా ఆంధ్రప్రదేశ్కు తక్కువ వస్తాయేమో, మాకు ఇంకెక్కువ నీళ్లు రావాలి, మా వాటా కంటే ఎక్కువ నీళ్లు వాడుకోవాలి, ఏదో రకంగా తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు? ప్రాజెక్టులు కట్టొద్దని ఎందుకు కోర్టులలో కేసులు వేస్తూ ఉన్నారు? అసలు తాము ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు ఎవరి మీద ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు? ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అసలు అర్థమవుతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ అభివృద్ధిపై ఇలా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఇలా ప్రజలు ఆలోచించాలి. వీళ్ళ ప్రయోగాలు ఎవరి మీద? తెలంగాణ సంక్షేమం మీద, తెలంగాణ అభివృద్ధి మీద, బక్క చిక్కిన తెలంగాణ రైతుల మీద ఇలా మీరు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాముకు ఆకలేస్తే తన పిల్లల్ని తానే తింటదట. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో తన రాష్ట్ర ప్రజలను తానే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉన్నది. అంటే ఇలా మీరు మీ ఆలోచన, మీ యొక్క దాహం, అధికార దాహం ఎంత దూరం పోయిందంటే ప్రజలకు నష్టమైనా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి మంచి జరగకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కంటే కాంగ్రెస్ పార్టీ మా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, మాకు అధికారమే పరమావిధి, మా అధికారమే మాకు ముఖ్యం అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి ఉన్నది. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దంటుండ్రు. మరి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాళేశ్వరం వద్దంటున్నారు. దీన్ని దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. చంద్రబాబుకు మన వాటా మనం వాడుకోవడం, మన న్యాయంగా మనకు వచ్చే హక్కును మనం వాడుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకేమో తెలంగాణ రైతులకు సాగునీరు రావడం ఇష్టం లేదు. ఎందుకంటే తమ అడ్రస్ గల్లంత అవుతుందనే భయం. మేము కూడా ఉన్నాం కదా ప్రతిపక్షంలో. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టుకు 3-4 శంకుస్థాపనలు చేసినారు మీరు, అయినా మేము అడ్డు చెప్పలే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు ప్రారంభించినాడు, ఏ రోజన్నా మేమేమైనా కోర్టులో కేసేసినామా? ఏ రోజన్నా ప్రాజెక్టు కట్టద్దని ఒక స్టేట్మెంట్ ఇచ్చినామా? ఏ రోజైనా ప్రాణహిత భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేసినామా? మీకు అనుమతులు ఉండని ఆ రోజు మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రారంభించినాడు, అటవీ అనుమతి లేదు, పర్యావరణ అనుమతి లేదు, ఏ అనుమతులు లేకపోయినా మీరు ఆ రోజు ప్రాజెక్టు ప్రారంభించింది. కానీ మేము ఆ రోజు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి మిమ్మల్ని ఒకటే అడిగినాం, తొందరగా కట్టండి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, వేగవంతంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయండి అనే మేము మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప మేము ఏ రోజు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. ఈ విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ మేము ప్రజల ముందు అన్ని విషయాలు కూడా పెట్టాలని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నేళ్ళు పరిపాలించింది కదా. మీరు గోదావరి నదిలో మనకు బచావత్ అవార్డు ప్రకారంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1400 టీఎంసీలు మనకు హక్కు ఉంటే తెలంగాణకు దాదాపు 954 టీఎంసీల హక్కు ఉన్నది. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రోజైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేసిందా మీరు? ఒక్క ప్రాజెక్ట్ అన్న గోదావరి నది మీద తెలంగాణలో పూర్తి స్థాయిలో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చారా మీరు? ఒక్కటి చెప్పండి. మేము ఇక గోదావరి మీద తెలంగాణకు ఒక ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి పక్కాగా నీళ్ళు ఇచ్చింది ఒక్కటి చెప్పగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ? 954 టీఎంసీల హక్కును కలిగి ఉన్నది తెలంగాణ. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే సంపూర్ణంగా మన నీళ్లను మన ప్రజలకు దక్కించాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఉదాహరణకు మా మిత్రులకు తెలిసి ఉండాలి, మేము ఎస్ఆర్ఎస్పి కట్టినాము అంటారు.
ఏది పోచంపాడు ప్రాజెక్టు. ఎప్పుడు స్టార్ట్ అయింది బైసా పోచంపాడు ప్రాజెక్టు? 1963లో పోచంపాడు ప్రాజెక్టు ప్రారంభమైతే వీళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళే 2000 సంవత్సరంలో పోచంపాడు ప్రాజెక్టు పూర్తయింది అని ప్రకటించారు. 1963 నుంచి 2000 అంటే 37 సంవత్సరాలు కట్టిండ్రు పోచంపాడు ప్రాజెక్టును. 37 సంవత్సరాల్లో 2000 సంవత్సరంలో పూర్తయిందని ప్రకటించినప్పుడు ఏం చెప్పిండ్రు? 9,68,000 ఎకరాలకు మేము పోచంపాడు ద్వారా నీళ్ళు ఇస్తున్నామని 2000 సంవత్సరంలో ప్రకటించిండ్రు. మరి నిజంగా వచ్చినాయా 9,68,000? 37 ఏళ్ళు కట్టిరు, 9,68,000 వచ్చినాయా? నిన్నటి వరకు కూడా 6 లక్షల ఎకరాలకు మించి నీళ్లు రాలేదు. ఏ రోజు కూడా పోచంపాడులో నిర్ధారిత 9,68,000 ఎకరాల ఆయకట్టు ఏ సంవత్సరం కూడా రాలేదు. హైయెస్ట్ ఇచ్చింది 6 లక్షలే. అంటే 3,68,000 ఎకరాల గ్యాప్ ఉంది. మా గౌరవ సభాపతి మధుసూదనాచారి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు నీళ్లు పోవాలి పోచంపాడు కింద. కాలువలు కూడా కాలే, ఇప్పుడు తవ్వుతున్నాం కాలువలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి పోచంపాడు కాలువల ఆధునీకరణ, పూడుకుపోయిన కాలువల పునరుద్ధరణ, ఇగో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం వస్తుంది కనుక మొత్తం 9,68,000 ఎకరాలకు పోచంపాడు కింద నీళ్లు బారడం కోసం ఇగో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము. అంటే మీ కథ ఏంది? 37 ఏళ్ళు కడితే 9,68,000 6 లక్షలు ఇచ్చారు మీరు. స్పీకర్ గారు నియోజకవర్గానికి 1 ఎకరానికి నీళ్లు పోతే ఉట్టు. మా రెడ్డి నాయక్ గారు రిప్రజెంట్ చేస్తున్న డోర్నకల్లు ఎస్ఆర్ఎస్పీలో 50,000 ఉంది, 1 ఎకరానికి పోతే ఉట్టు. మహబూబాబాద్లో పావుల మందం పోతే ఒట్టు. అంటే ఈ రకంగా మీరు ఒకటే ఒక వరప్రదాయినిగా చెప్పుకునే పోచంపాడు ప్రాజెక్టును కూడా మీ స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కనీసం దాన్ని కూడా పూర్తి చేయలేకపోతుంది. ఏం చెప్పాలి? దేవాదులు స్టార్ట్ చేసిండ్రు, అయిందా దేవాదులు పూర్తిగా? పోనీ లోయర్ పెనుగంగా ఎన్నికల ముందు ప్రతిసారి నినాదం ఆదిలాబాద్ ప్రజల హక్కు లోయర్ పెనుగంగా కట్టి తీరుతామని మాటలే మాటలు, మాటలు కోటలు దుంకినాయి తప్ప లోయర్ పెనుగంగా పనులు గడప కూడా దాటలే. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే ఎల్లంపల్లి ప్రాజెక్టు మేం కట్టినామని చెప్తారు. అయ్యా ఎల్లంపల్లి 2004లో కొబ్బరికాయ కొట్టే 14 వరకు కూడా మీరు సుక్క నీళ్లు నిలపలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి R&R డబ్బులు ఇచ్చి మొదటి సంవత్సరం 2014 జూన్లో 5 టీఎంసీలు నిలిపినాం, 2015లో 10 టీఎంసీలు నిలిపినాం, 2016లో 20 టీఎంసీలు నిలిపినాం. అంటే ఒక్కటన్నా మీ హయాంలో సంపూర్ణంగా పూర్తి చేసి ఒక లబ్ధి చేకూర్చిన పరిస్థితి లేదు. ఎల్లంపల్లి కింద 1,50,000 ఇస్తామన్నారు, ఇచ్చిందా మీరు? ఆ రకంగా మిడ్మానేర్ మేము స్టార్ట్ చేసామని గొప్పలు చెప్తారు, పూర్తి చేసిందా మీ హయాంలో? మిడ్మానేర్ 2007 నుంచి 14 దాకా 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 850 కోట్లు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,450 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మిడ్మానేర్ను 25 టీఎంసీల రిజర్వాయర్ను మేము పూర్తి చేసి మొన్న 5 టీఎంసీల నీళ్ళు నిలిపినాం. అంటే ఏది ఎక్కడ చూడండి, ఒక గోదావరి మీద చిన్న చిన్న ఆదిలాబాద్లో మధ్య తరహా ప్రాజెక్టులు, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక పూర్తి చేసినాం. అసలు మీరు క్లియరెన్స్ లేదేలే. ఆదిలాబాద్లో మధ్య తరహా ప్రాజెక్ట్ అయిన నీల్వాయి కానీ, కొమరం భీం కానీ, పిపి రావు ప్రాజెక్ట్ కానీ పూర్తయిందని ప్రారంభోత్సవాలు చేసిండ్రు. కాలువలకు అటవీ అనుమతులే రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కొమరం భీంకు అటవీ అనుమతి తెచ్చినాం, పిపి రావు ప్రాజెక్టుకు అటవీ అనుమతి తీసుకొచ్చినాం. నీల్వాయి అటవీ అనుమతులు ఇప్పుడు వాళ్ళు పెనాల్టీలు వేసిండ్రు, మీరు మొదలై పనిచేసిందని. నీళ్ళు ఒక్క చుక్కకి రాలే. ఇగో ఇప్పుడు అటవీ అనుమతులు నీల్వాయి ప్రాజెక్టు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. అంటే మీ పరిస్థితి అది. ఒక మధ్య తరహా ప్రాజెక్టును కూడా మీరు పూర్తి చేయలేకపోయింది. సో ఈ రకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే గోదావరిలో మనకు 954 టీఎంసీల హక్కు ఉన్నది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో గోదావరి జలాలను ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఒక చిత్తశుద్ధితోని ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఒక్క ప్రాజెక్టును కూడా మీరు పూర్తి చేయలేకపోయింది. ఇవాళ మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. అయితే నేను మా మిత్రులకు ఒక 3-4 అంశాలు మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నా. నేను ఇందాక 3 విషయాలు చెప్పిన, అది ముసుగు రౌండ్ టేబులా, జేఏసీయా, ముసుగు ఏదైనా వీళ్ళ లక్ష్యం మాత్రం ప్రాజెక్టులు ఆపాలి. మొదటి ప్రయత్నం ఏం చేసిండ్రు?
మల్లన్న సాగర్ ప్రాజెక్టులో వాళ్ళు పునరావాసం పేరు మీద ఈ ప్రాజెక్టును ప్రజలను రెచ్చగొట్టి ఆపాలని ప్రయత్నం చేసింది. దాని వెనుక ఎవరున్నారు? అదే వీడియో ఆ ఫోటో ఉండే కదనే కార్ నంబరు. ఇది బైలంపూర్ అనే గ్రామం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో ఇది ఒక కారు కనబడుతుంది అమ్మ. ఇది కారుని గమనించండి. ఇది ఆ కార్. బైలంపూర్ అనేటువంటి గ్రామంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కడుతుంటాం మనం. అక్కడికి కోదండరామ్ గారు కొంతమంది న్యాయవాదులు ప్రజల్ని రెచ్చగొట్టి మీరు భూములు ఇవ్వద్దని చెప్పడానికి పోయింది ఇక్కడికి ఈ కారులో. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది? మీరే కొట్టండి, నేను చెప్పాల్సిన నాకు ఉంది పేపరు. మీరు ఆర్టీఏ ఆన్లైన్లో ఉంటుంది కదా, ఈ కార్ నెంబర్ కొట్టి ఇది ఎవరిలో చూడండి, మీరే రాయండి వాస్తవాలు. పోయింది కోదండరామ్. అప్పటికి పార్టీ పెట్టలే కోదండరామ్, జేఏసీ నాయకుడు. నెంబర్ ఉంది కదా, TS09EL255. ఈ కార్ ఎవరిలో చూడండి మీరు. ఈ కార్లో కోదండరామ్ గారు పోయిన వీడియో ఇది. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఆయన తీసుకుపోతుంటారు. ఈ కార్లో పోయిండు. ఈ కార్ ఎవరి కారులో పోయిండు కోదండరామ్? ఈ ముసుగు ఎవరిది? దీని వెనక ఎవరున్నారు? మీరే చూసి రాయండి. దామోదర్ రాజనరసింహ గారిది. మాజీ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రాజనరసింహ గారి కారు అది. ఆ కారులో వారు ప్రయాణిస్తారు న్యాయవాదులు. ఆ కారులో వీళ్ళు అక్కడ పోతారు. కాంగ్రెస్ వేరే పార్టీ, జేఏసీ వేరే పార్టీ. పోయింది దేనికి? మీరు భూములు ఇవ్వద్దు, అడ్డుకోండి, తిరగబడండి, లొల్లిపెట్టండి, భూములు ఇవ్వద్దు అని చెప్పడం. పోయింది కోదండరామ్, వాడింది దామోదర్ రాజనరసింహ గారి కారు. అవి వీడియో క్లిప్పింగ్. అంటే ఈ రకంగా వాళ్ళు కుట్రలు చేస్తారు. ఏమని కేసులు వేసిండ్రు? చనిపోయిన వాళ్ళ పేరు మీద, మనుషులే లేరు, చనిపోయిన వాళ్ళ పేరు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసిండ్రు. వాళ్ళు వేసిన కేసులు నేను అసెంబ్లీలో కూడా చెప్పిన. ఇదే విషయాన్ని నేను అసెంబ్లీలో చెప్తే స్వయంగా అసెంబ్లీలోనే జీవన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. వేస్తే సంతకాలు పెట్టినేమో, తండ్రి చచ్చిపోతే కొడుకు ఏలుముద్ర పెట్టిండేమో తండ్రి పేరు మీద అంటాడు. కేసు వేయాలని ఏదో తొందరపాట్లు చేసిందేమో అంటారు. విషయం ఏంటంటే వేసింది ఎవరు? మా మంత్రి గారు గౌరవనీయులు కేటీఆర్ గారి మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి న్యాయవాది గారు హైకోర్టులో కేసు వేశారు. ఏమనేసిండ్రు? మేము భూములు ఇయ్యము, మా భూములు ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుంది, పనులు వెంటనే నిలుపుదల చేయాలి. ఎవరి పేరు మీద వేసిండు కేసు? 3 ఏళ్ల కింద చనిపోయి పరలోకంలో ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు వేసిండు. మరి వాళ్ళ ఆ పరలోకంకెళ్ళి స్వర్గలోకంకెళ్ళి కళ్ళగిట్టి వచ్చి సంతకం పెట్టిందా వీళ్ళకు? ఎవరు వేసిండ్రు? వాళ్ళ పేర్లు కూడా చెప్తా. సింగారం గ్రామానికి చెందిన మాసుల సత్యనారాయణ గారు 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన రామచంద్రం గారు కూడా 2 ఏళ్ల క్రితం చనిపోయారు. వేములగాడుకు చెందిన కుంట మల్లయ్య గారు, మంగరి రామయ్య గారు, బోడల్లి ఎల్లయ్య గారు, వీళ్ళంతా కూడా 2-2.5 ఏళ్ల కింద చనిపోయింది. అదే గ్రామ వాసులు బాస శ్రీను, పోరెడ్డి రామయ్య గారు ఏడాది క్రితం చనిపోయింది. వీళ్ళ పేర్లు, సంతకాలు ఈ చిరునామా పిటిషన్లలో ఈ యొక్క కేసులో ఎట్లా చేరినాయో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే చివరికి వీళ్ళు ఎంత దూరం పోయినంటే శవ రాజకీయాలు, చనిపోయిన వారిని కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ వాళ్ళ సాటుకు చెప్తలేను. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో చెప్తున్న విషయం శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో చెప్పిన మీకు అసెంబ్లీ రికార్డులో ఉంటుంది. దానికి ఒప్పుకున్నాడు కూడా. ఏ స్టేషన్నేమో వాళ్ళ పిల్లలు పెట్టినేమో తీ అంటాడు. ఇగో ఇంత దిగజారిపోతారు మీరు. ఇది మొదటి పాయింట్. నేను 3 పాయింట్లు వాళ్ళ కుట్రలు చెప్పిన. నేను ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అక్రమ కేసులు కోర్టుల్లో వేసి అడ్డుకునే ప్రయత్నం. ఏ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టినరో మీరే చూసిండ్రు. రెండవది ఏ కారులో పోయిందో కూడా మీరే చూసిండ్రు. ఇక రెండో ప్రయత్నం ఏం చేసిండ్రు? వచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి వచ్చింది వైసాబ్.
అనుమతి రాలేదు పనులు ఆపండి అని మొదలు కేసేసిండు. అనుమతులు వచ్చినాక వచ్చిన అనుమతులు తప్పు రద్దు చేయడానికి కేసేసిండు. అంటే వాళ్ళకి అసలు పని జరగదు, ఎట్టనన్నది ఆపాలి. ఇక దాని వివరాలు ఇస్తా. ఎవరు వేసిండ్రు కేసు, మరి ఆ కేసు వేసిన వకీళ్ళకు పైసలు ఫీజు ఎవరు ఇచ్చిండ్రు? ఆ ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే మరి హైదరాబాద్కి వెళ్ళి ఫ్లైట్లో పోవాలి కదా, పిటిషనర్ పోవాలి, వకీలు పోవాలి. ఆ టికెట్లు ఎవరు కొన్నారు? టికెట్లు కొనిచ్చిన నాయకుడు ఎవరు? పైసలు ఇచ్చిన నాయకుడు ఎవరు? ఇక వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఏ టికెట్ ఎవరెవరు బుక్ చేసిండ్రు, ఏ తేదీ నాడు బుక్ చేసిండ్రు, ఏ అకౌంట్కి వెళ్ళి పైసలు పోయినాయి, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డబ్బులు ఇచ్చిండు, ఎన్ని తేదీల్లో కోర్టు కేసులునే మొత్తం వివరాలు. ఎవరిచ్చింది ఇది? పిసిసి కార్యదర్శి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి టికెట్లో నుంచి అకౌంట్లో నుంచి టికెట్లు కొనిచ్చిన అకౌంట్ నంబర్లు ఇవి. ఎవరు చెరుకు శ్రీనివాసరెడ్డి? కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు చెరుకు ముత్యంరెడ్డి గారి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు. ప్రస్తుతం చెరుకు శ్రీనివాసరెడ్డి పిసిసి కార్యదర్శి, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ గారికి అత్యంత సన్నిహితులు. డీటెయిల్స్ కావాలంటే డేట్లు, అకౌంట్లు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు చదువుతాయి. కేసు వేసింది ఎవరు? మొహమ్మద్ హయతుద్దీన్ అని ఒక ఆయన వేసిండు కదా. ఇగో ఆయనకు టికెట్ కొనిచ్చిండు. చెరుకు శ్రీనివాసరెడ్డి గారి క్రెడిట్ కార్డు నుంచి 22 ఫిబ్రవరి 2018 నాడు 12 గంటల 49 నిమిషాలకు బుక్ చేసిండు క్రెడిట్ కార్డుకి. ఎవరికి బుక్ చేసిండు? హయతుద్దీన్ గారికి బుక్ చేసిండు. ఇట్లా ఏ ఏ ఏ క్రెడిట్ కార్డు? ఇది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఎంత డబ్బు? 17,450 రూపాయలు టికెట్ కాస్ట్. ఇట్లా ఒక్క టికెట్ కాదుగా, ఒక్కొక్క కేసు పడుతుంది కానీ వాయిదాలు పడ్డప్పుడల్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్క టికెట్లు కొనుడు. ముగ్గురికి, పిటిషనర్లకు, అడ్వకేట్లకు, ఇవి ఇన్ని పేజీలు. ఇట్లా ఒక 40-50 టికెట్లు కొన్నారు. అడ్వకేట్ల ఫీజులు కూడా వీళ్ళ అకౌంట్లకి వెళ్ళి ఇచ్చింది. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కొన్ని రిలీజ్ చేస్తున్నా, అది నెక్స్ట్ ఫేజ్ అసెంబ్లీలో రిలీజ్ చేద్దాం వాళ్ళ సమక్షంలో అని ఇవాళ శాంపుల్ రిలీజ్ చేస్తున్నా. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఇవాళ కొన్ని శాంపుల్ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ సమక్షంలో అసెంబ్లీలోనే జరా मुंह थोड़ जवाब देंगे बोल के मैं रख लिया मैं, जब वो निकालता हूँ और थोड़ा है बाद में निकालता हूँ. ఇవి పిసిసి కార్యదర్శి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి టికెట్లో నుంచి అకౌంట్లో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులు ఆపడానికి కేసులు వేసే వారికి టికెట్లు కొనిచ్చిన వివరాలు, వాళ్ళ అకౌంట్లో వేసిన డబ్బులు. ఇది అడ్వకేట్ కోసం కొనిచ్చినటువంటి టికెట్లు. ఇవి వాళ్ళ కంపెనీలు, ఏ కంపెనీ అకౌంట్లో నుంచి కొనిచ్చిండ్రు, ఆయనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎన్ని టికెట్లు కొన్నాడు, కంపెనీ అకౌంట్లో నుంచి ఎన్ని టికెట్లు కొన్నాడు, ఇవి వివరాలు. ఇది రెండవది. మొదటిది చూసిండ్రు కారు రెచ్చగొట్టుడు, అడ్డుకోవడం, చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేయడం. రెండవది స్పాన్సర్స్. ఇక మూడవది ఇప్పుడు మీరు చూస్తుంది. ఇక మూడవది ఏంటంటే ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇన్ని కుట్రలు చేసినా అన్ని అనుమతులు వచ్చినాయి కాళేశ్వరంకు, ఇన్ని కుట్రలు చేసినా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి, ఏం చేయలేకపోయినామని ఇప్పుడు ఇక ఫైనల్ అస్త్రం తీసిన రోటి బురద జల్లే అస్త్రం. దీన్ని ఎట్లన్నా దీన్ని ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఏదన్నా చేయాలనేటువంటి ఇప్పుడు మొన్న తీసినటువంటి ఇంకొక అస్త్రం. ఇక దీని కథ కూడా చెప్పాలి మీకు. ఏమంటున్నారు వాళ్ళు? తమ్మిడిహట్టి దగ్గరనే కట్టేది ఉండే, ఆడ నీళ్ళు బాగున్నాయి. ఇది ఇంకా పెద్ద జోకు. సరిగా దానికి ఎవరైనా పోయినరేమో, నేను పోలేదు కానీ నాకు నిన్న యాక్చువల్ నర్సాపూర్ నియోజకవర్గంలో లాంగ్ బ్యాక్ డేట్ ఇవ్వడం వల్ల నేను నిన్న అటు శివంపేటకు పోయింది, శివంపేట మండలం. అందువల్ల నిన్ననే పెట్టలేకపోయినా. అక్కడ షబీర్ అలీ గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు అక్కడ మాట్లాడిందట. నేను దాంట్లో ఏమని అన్నారట అంటే, తమ్మిడిహట్టి దగ్గర మేము మే నెలలో పోయినాం, మే 13, 2018 మేము వెళ్తే 20,000 క్యూసెక్ల నీళ్ళు పోయినాయి, ఆడ ఫుల్ నీళ్ళు పోయినాయి అన్నాడట. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెప్పించిన నేను మా ఇంజనీర్లకు చెప్తే, వాడు సెంట్రల్ వాటర్ కమిషన్లో ప్రతిరోజు ఎన్ని నీళ్ళు పోయినాయో గేస్ స్టేషన్లో ఏ రోజు ఎన్ని నీళ్ళు పోతున్నాయి అనేది రికార్డ్ అవుతాయి. ఇట్స్ నాట్ మై రికార్డ్, సిడబ్ల్యూసి రికార్డ్. వాళ్ళు ఏమన్నారంటే మే 13, 2018లో మేము పోయినాం, పడవలో పోయినాం, నీళ్లు 20,000 క్యూసెక్కులు పోతున్నాయి, ఆడ ఫుల్ నీళ్ళు ఉన్నాయి, ఆనే కట్టాలన్నారట. ఇది గేజ్ స్టేషన్. ఇగో 13th May 2018 ఉదయం 8 గంటలకు 1,212 క్యూసెక్కులు పోయినాయి. 1,212. వారు చెప్పింది ఎంత? 20,000 క్యూసెక్కులు. ఇక నేను వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను.
अरे नकल मारने को भी अकल रहना चाहिए, गलत बोले तो भी అతికేటట్టు ఉండాలి. 1200 ఎక్కడ 20,000 ఎక్కడ? సరే వాళ్ళు ఏమన్నారు, ఈ ప్రభుత్వం కావాలనే మాకేదో పేరు రావద్దని ప్రాణహిత ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు మార్చిండ్రు అని ఒకసారి అంటారు. రెండోసారి ఇదేదో కాంట్రాక్ట్ల కోసమే చేసిండ్రు అంటారు. రకరకాల అబద్ధాలు. అంటే వాస్తవాలు నేను మీ ముందు ఉంచుతున్నా దయచేసి, ఎందుకంటే చివరిగా చెప్తే మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీలో చెప్తా వాళ్ళ ముందు, ఇక లేకపోతే ఊకే రోజు ఏంది భయ్, మేము మా పని ఏందో మేము చేతుల్లో చూపిస్తాం. వాస్తవానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసిన మొట్టమొదటి రివ్యూ నీటిపారుదల శాఖ రివ్యూ. ఎందుకంటే వారికి రైతులన్నా రాష్ట్ర ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రయోజనాలన్నా చాలా అత్యంత ముఖ్యమైనదిగా కేసీఆర్ గారు భావిస్తారు. మీరు ఆశ్చర్యపోతారు భయ్ సార్, 2 జూన్ 2014 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. 2 జూన్. ఇగో ఇది ముఖ్యమంత్రి గారు 7 జూన్ కరెక్ట్గా 5 రోజులకు 7th జూన్ 2014 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజు ప్రాణహిత ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి గారు రాసిన లేఖ. అంటే మా నిజాయితీ చూడండి. 5th డే. దెన్ ఇది 12 జూలై, నేను 12 జూలై నాడు ఉమాభారతి గారికి ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా చేయమని రాసిన లెటర్. గౌరవ ముఖ్యమంత్రి గారు 5 డిసెంబర్ 2014 ప్రాణహితను జాతీయ ప్రాజెక్టు చేయమని ఉమాభారతి గారికి రాసిన లెటర్. మొదటిదేమో మోడీ గారికి రాశారు, ప్రధానమంత్రి గారికి, మళ్ళీ ఉమాభారతి గారికి రాసినారు. ఈ ప్రాసెస్లో నీళ్ళ మంత్రిగా నేను ఏ డేట్ పోతేనే 23rd జూలై మా గవర్నమెంట్ వచ్చింది. 2nd జూన్ 2014. 23 జూలై 2014 అంటే ప్రభుత్వం ఏర్పడ్డ 45 రోజుల్లో నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళాను. మేము ప్రాణహితకు మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము బ్యారేజ్ పనులు చేసుకుంటామని చెప్పి 23 జూలై 2014 నేను ముంబైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి అయిన ముషరఫ్ గారిని నేను వెళ్ళి కలవడం జరిగింది. ముషరఫ్ గారు ఏమన్నారంటే, మేము సమస్య లేదండి, మేము ఒప్పుకోము. ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్న 8 సంవత్సరాల పాటు మేము ఒప్పుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి లెటర్ రాసిండు అని చెప్పాడు. నేను చాలాసేపు వాళ్ళతో రిక్వెస్ట్ చేసినాం, లేదు భాయ్ సార్ మేము కట్టుకుంటాం, మీకు ఒక్క అంగుళం కూడా ఇబ్బంది లేకుండా మీ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చాలాసేపు మాట్లాడితే వారు ఏమన్నారంటే, 3 నెలలు అయితే ఎలక్షన్ ఉంది భాయ్ సార్ మా రాష్ట్రంలో, మహారాష్ట్రలో మేము 8 ఏళ్ళు ఢిల్లీలో కాంగ్రెస్ ఉంటేనే ఒప్పుకోలేదు, ఎలక్షన్ అయినాక మేము మళ్ళీ గెలిస్తే రాకపోతే అప్పుడు చూద్దాము అన్నాడు. ఎలక్షన్ అయినాక మళ్ళీ ఎవరి ప్రభుత్వం వస్తుందో ఎవరు వస్తారో అప్పుడు చూద్దామన్నాడు. సరే సహజంగానే ఎలక్షన్స్ ముందు ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవద్దని వచ్చినాం. ఎలక్షన్స్ జరిగినాయి, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 17 ఫిబ్రవరి 2015 17th ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే స్వయంగా ముంబైకి వచ్చినారు. అది వారి జన్మదినం. ఆ రోజు జన్మదినం కంటే కూడా నాకు ముఖ్యం, మా ప్రాజెక్టు పూర్తి కావడం ముఖ్యమని చెప్పి ముంబైకి వచ్చి 17 ఫిబ్రవరి 2015 మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సమావేశమైన అయి మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాం, మీతో మేము కలిసి ఉంటాం, మేము కొట్లాడే ఆలోచనలో లేము, ఉమ్మడి రాష్ట్రం లెక్క మేము చెయ్యము అని ముఖ్యమంత్రి గారు హీ ప్లీడెడ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేనే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా, ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఏ రకంగా ఒప్పుకుంటారని మీరు భావిస్తారు అని అడిగినాడు. 8 ఏళ్ళు కాంగ్రెసే అధికారంలో ఉంది కదా, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. కానీ 8 ఏళ్లలో మీరు చేసిన తప్పేంది? అసలు ప్రాజెక్టుకు హెడ్ ఈజ్ బ్యారేజ్. అసలు బ్యారేజ్ దగ్గర మీరు అనుమతి లేకుండా, మహారాష్ట్రను ఒప్పించకుండా, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేకుండా, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా మీరు మొత్తం టెండర్లు 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచిండ్రు, పనులు ప్రారంభించారు. మీరు ఏంటన్నట్టు మీకు మీరే నిర్ణయించుకున్నారు 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టమని. నువ్వు అప్పుడు అప్పటి మహారాష్ట్ర
ముఖ్యమంత్రి గారు పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఏమని రాసిండు? ఇది 15th October 2013. It has brought to my notice that the government of AP has undertaken considerable work of the project unilaterally, presuming the full reservoir level of the barrage across river Pranahita 152 meters. It is also learned that the government of AP has signed various contract agreements on the basis of layout drawings of barrage levels decided unilaterally. మా అనుమతి లేకుండా మీకు మీరే 152 మీటర్లు ఊహించుకొని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించుకుంటున్నారు అని ఏమంటాడు కింద? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద ఏపీ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటే మీరు పెట్టే ఖర్చు అంతా వృధా అయిపోతుంది, మీ ఇష్టం బిడ్డ అని హెచ్చరించాడు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఢిల్లీలో కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్. మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఏమని? ఐ యామ్ టు ఫర్దర్ అష్యూర్ యూ దట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద ప్రాణహిత బ్యారేజ్ విల్ బి డన్ స్ట్రిక్ట్లీ ఇన్ కాన్సోనెన్స్ విత్ ద consents of the interstate agreement and that nothing unilateral is either contemplated or would be done which will in any way harm the spirit of mutual trust and cooperation that has been created due to this landmark agreement. అంటే ఆయన ఏమంటే మీ యొక్క ఇబ్బందులను మీ సమస్యలను పూర్తి స్థాయిలో మేము దృష్టిలో పెట్టుకున్నాం, మీకు నష్టం లేకుండా చేస్తాం అనే దిశగా మన ముఖ్యమంత్రి గారు రాసింది. కానీ అగ్రిమెంట్ చేయలే, రెండు రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ కాలే. ఆ అగ్రిమెంట్ కాకుండా అసలు ఆ బ్యారేజ్ పనే జరగదు. ఎందుకంటే మీరు ఒక విషయం మీకు తెలిసి ఉండాలి కదా సార్, ఆ రాష్ట్రం అనుమతి, ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి రావాలంటే ఏ ఏ జిల్లాల్లో భూమి పోతుందో అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. ఇది మహారాష్ట్రలో భూమి పోతుంది కదా, మరి ఆ జిల్లా కలెక్టర్ పబ్లిక్ హియరింగ్ పెట్టాలంటే మహారాష్ట్ర అనుమతి లేకుండా పబ్లిక్ హియరింగ్ పెట్టవా? పబ్లిక్ హియరింగ్ పెట్టకుండా పర్యావరణ అనుమతికి దరఖాస్తు పెట్టగలుగుతావా? దరఖాస్తే పెట్టకపోతే నీకు అనుమతి ఎట్లా వస్తుంది? అనుమతి రాంది నువ్వు ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తావు? బేసిక్గా మీరు ఆలోచించాలి. 8 ఏళ్ళు మీ చేతులు అధికారంలో ఉండే, కానీ మీరు 8 సంవత్సరాలు పక్క రాష్ట్రాన్ని కూడా ఒప్పించలేదు. బేసిక్గా దానికంటే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సరే ఇదేమో మహారాష్ట్ర ఒప్పుకోలేదు దీని, బట్ తెలంగాణ ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు ప్రాణహితను జాతీయ హోదా ఇవ్వమని రాసిండు, ఉమాభారతికి రాసిండు, ప్రధానమంత్రికి రాసిండు. నేను వెళ్ళి మహారాష్ట్ర మంత్రి గారితో చర్చలు జరిపిన, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రాణహితకు మీరు మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి స్వయంగా ముంబైకి ముఖ్యమంత్రి గారు 7 నెలల కాలంలో ఎంత ప్రయత్నం చేసినారు. బట్ మీన్ వైల్ ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. 4 మార్చ్ 2015, 4th March 2015 సెంట్రల్ వాటర్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 మార్చ్ 2015 ఏమని రాసింది? సెంట్రల్ ఏమంటది కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ detailed water availability studies carried out by the project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states is limited to 75% availability of 63, the master plans of upper riparian states that the planned utilizations are more than 75% availability in the indicated అని ఒక టేబుల్ ఇస్తుంది. అంటే ఇక్కడ మీకు వాటర్ అవైలబిలిటీ 165 మాత్రమే ఉంది. ఈ 165 మీద కూడా పద్ధతి ప్రకారంగా 75% మాత్రమే వాడుకొని మిగతా నీళ్లు కిందికి వదిలితే 165 ఉన్నది. ఈ 165లో మహారాష్ట్రకు ఇంకో 63 TMCల హక్కు కలిగి వాళ్ళు ఆ ప్రాజెక్టులు కంటెంప్లేట్ చేస్తున్నారు. 165లకి 63 వాళ్ళకి హక్కు ఉన్నది, వాళ్ళు కడుతున్నారు ప్రాజెక్టులు. 63 పోతే ఎన్ని ఉంటాయి? 102 ఉంటాయి. 102లో అంటూ కింద ఏమన్నాడు మళ్ళీ ఒక లైను, మోర్ దాన్ 75%
upper riparian states that the planned utilization are more than 75% availability as indicated below. 75% వాడితేనే 102 ఉంటుంది, కానీ వాళ్ళు ఇంకా 75% కంటే ఎక్కువ వాడుతున్నట్టున్నది అని కూడా అన్నాడు. అని ఏమంటాడు, యాజ్ సచ్ the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliability available in future. ఇప్పుడున్న నీళ్లు రేపు పక్కాగా ఉంటుంది అనేటువంటి నమ్మకం లేదు. The project are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages etc. అది వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. మీరు రివ్యూ చేసుకోండి, మీరు అక్కడ అసలు ఎన్ని నీళ్ళు ఉన్నాయో కరెక్ట్గా అసెస్ చేసుకోండి. అక్కడ ఉన్నాయి 102 మాత్రమే. 102లో డైవర్టబుల్ ఎంత, 75% కదా. 102లో మీరు 158 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కడితే ఎంత డైవర్ట్ అవుతుంది, 80 టీఎంసీ డైవర్ట్ అవుతుంది. ఒకవేళ మహారాష్ట్రాన్ని మనం ఒప్పించే 152కే కడితే కూడా తెచ్చుకోగలిగేది ఎంత, 80 టీఎంసీలు. మన అవసరం ఎంత, 160 టీఎంసీలు. మరి 80కి మన ప్రాజెక్ట్ కడితే అవుతుందా? సో ఇవాళ ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది అంటే అక్కడ నీళ్లు లేవు అని మనం చెప్పలే కదా. ఎవరు చెప్పిండ్రు? ఈ దేశానికి అథారిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎవరు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలన్నా నిర్ణయించేది, నీటి కేటాయింపులు చేసేది, ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్. మీకు తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు, మీకాడ ఉండేది తక్కువ, రివ్యూ చేసుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రతిపాదనలు పంపండి అని మనకు 4th March 2015 రాసింది. అప్పుడు ఏం చేయాలి మేము? ఎండమావి లాంటి తమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్టు కట్టాలన్నా, ఓయాసిస్ లాంటి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళేమో ఎండమావి వెంట పరుగులు పెట్టమంటున్నారు, మేమేమో ఓయాసిస్ దగ్గరికి పోయి నీళ్ళు తెస్తామని మేము అంటున్నాం. మరి ఏది కరెక్టో ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇలా ఏమైంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమైంది? ఇలా పైన వాడు ఆల్మట్టి కట్టినాక ఇలా ప్రతి సంవత్సరం మన నాగార్జున సాగర్కి ఎంత ఆగమవుతున్నాం. ఎస్ఆర్ఎస్పి పోచంపాడు పరిస్థితి ఏమైంది? పైన బాబ్లీలు బ్యారేజీలు కట్టిన తర్వాత పోచంపాడు నీళ్ళు రేపు పరిస్థితి రావద్దన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే అక్కడ నీళ్లు లేవు అని సిడబ్ల్యూసి చెప్పిన తర్వాత అప్పుడు మేము ప్రత్యామ్నాయం గురించి ఆలోచించింది ప్రభుత్వం. ఐ మీన్ టు సే వీ సిన్సియర్లీ ట్రైడ్ ఫర్ ప్రాణహిత. ప్రభుత్వం వచ్చిన 4వ రోజు జాతీయ హోదా ఇవ్వమని రాసినాం. నేను మహారాష్ట్రకు పోయినా, ముఖ్యమంత్రి గారు స్వయంగా మహారాష్ట్రకు పోయిన తర్వాత ఒక ప్రభుత్వం, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టచ్చా? మేము నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా మేము దెబ్బతీయడం బాధ్యత మాకుంటుందా? ఆ హక్కు మాకుంటుందా? సో ఇవాళ మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్ట్ ఇవి లేకుండా బాధ్యతారహిత్యంగా పనులు ప్రారంభించి ఓట్ల కోసం 2009లో ఎలక్షన్ ఉంటే 2008లో 3 జాగాల కొబ్బరికాయలు కొట్టి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా మా మీద విమర్శలు చేస్తే దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. మీకు ఆ హక్కు ఉందా అని అడుగుతున్నాను. అసలు మీకు నైతికత ఉందా అని అడుగుతా ఉన్నాను. దిస్ ఇస్ ద ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది? నీళ్లు లేవు అని చెప్పిన తర్వాత రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇవాళ రిజర్వాయర్లు గురించి మాట్లాడుతున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచిండ్రు, మల్లన్న సాగర్ అంత పెద్దది అవసరమా, మీరు ఎందుకు పెంచిండ్రు? మీరు ఇంకొక విషయం కూడా మా జర్నలిస్ట్ మిత్రులు బాగా గమనించాలి. వాళ్ళు చేసిన తప్పు మేము చేయడానికి సిద్ధంగా లేము. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే ఈ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం. కల్వకుర్తి ప్రాజెక్ట్ కట్టిన పైసా, కల్వకుర్తి కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. దాంట్లో ఎంత ఉంది తెలుసా? రిజర్వాయర్ల సామర్థ్యం 4 టీఎంసీలు. 4 లక్షల ఎకరాలకు 4 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో నీళ్ళు ఇవ్వడం సాధ్యమైద్దా? ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ మాట్లాడుతుండ్రు, కల్వకుర్తిలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలి, కొత్త రిజర్వాయర్లు కట్టాలని మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఉద్యమాలు చేస్తారు. ప్రాజెక్టును ప్రతిపాదించింది ఎవరు? ప్రారంభించింది ఎవరు? రిజర్వాయర్లు లేకుండా ఆగం చేసింది ఎవరు? మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నది ఎవరు? అదే తప్పు ప్రాణహితలు చేసిండ్రు. ఏం చేసిండ్రు? 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామనే ప్రాణహితలో ఇంక్లూడింగ్ బ్యారేజ్ 16 టీఎంసీ రిజర్వాయర్ పెట్టిండ్రు.
సాధ్యమైద్దా? అందుకే ఇగో సిడబ్ల్యూసి లెటర్ రాసింది, మనం రాయాలి. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే రాసింది. ఏ సంవత్సరం? 12 జూలై 2008. 12 జూలై 2008లో వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్ అడ్వైజ్ ద స్టేట్ గవర్నమెంట్ ఏమని? దేర్ ఆర్ 23 మేజర్ ఆన్లైన్ ట్యాంక్స్ అండ్ 1096 మైనర్ ట్యాంక్స్ విత్ ఇన్ కమాండ్ and in vicinity. Besides these tanks, there is a requirement of artificial reservoirs also for creating within and around the project area, either by increasing the capacity of existing reservoir, tanks and or creating additional new tanks. మీరు నిజంగా 16 లక్షల ఎకరాలకు నీళ్లు బారాలంటే ఇవి సరిపోవు, ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్టండి లేదా ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచండి అని సిడబ్ల్యూసి మన రాష్ట్రానికి రాసినటువంటి లేఖ. నిజంగా నీళ్లు పారించే ఉద్దేశం ఉన్నోడు ఏం చేయాలి? కల్వకుర్తిలో జరిగిన తప్పు మళ్ళీ జరగొద్దని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్వైజ్ మీద మనము 16 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపటి తెలంగాణ పదిలంగా ఉండాలని చెప్పి దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు 141 టీఎంసీలకు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచారు. దీన్ని అభినందించాల్సింది పోయి దీన్ని తప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా అదే మాట్లాడతారు. ఇంకో చిన్న మాట కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్టు 40,000 కోట్లది 80,000 కోట్లయింది, డబుల్ అయింది అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్న వారిని, దయచేసి మా మిత్రులు కూడా గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు, అంటే అప్పుడు కాళేశ్వరం కాదు కదా, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేస్తూ ఇచ్చిన జీవో ఇది. ఏమిచ్చిండ్రు? 16 మే 2007, 16 మే 2007 జీవో నంబర్ 124. మేము ఈ ప్రాణహిత ప్రాజెక్టును 17,875 కోట్లతో కడుతున్నామని లెటర్ జీవో ఇచ్చింది. 16 జూలై 2007న 17,875 కోట్ల రూపాయలతో ప్రాణహిత కోసం మీరు జీవో ఇచ్చిండ్రు. ఈ జీవో ఇచ్చిండ్రు, టెండర్లు పిలిచిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. టెండర్లు ఒకటేసారి 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచిండ్రు. 2007 మేలో శాంక్షన్ చేసిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఇక కొబ్బరికాయలు కొట్టినాయి, పంచరంగుల ప్రచారం ఇక ఇది. అప్పుడు ఎందుకంటే 2009 ఎలక్షన్ కదా, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ప్రజల్ని నమ్మించాలి అని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం. ఈ జీవోనేమో 17,000 కోట్లకి ఇచ్చిండ్రు. ఇక కొబ్బరికాయలు ఒక్కొక్క జాల కొట్లే, కరీంనగర్లో కొబ్బరికాయ కొడతారు, మెదక్లో కొబ్బరికాయ కొడతారు, నిజామాబాద్లో కొబ్బరికాయ కొడతారు. ప్రాజెక్ట్ ఒకటే, కొబ్బరికాయలు మాత్రం ఫుల్. రంగారెడ్డిలో కొబ్బరికాయ కొడతారు. ఇక పంచరంగుల ప్రచారం. ఏం రాసింది దీంట్లో? దయచేసి చూడాలి మీరు. ప్రాణహిత చేవెళ్ళ లింక్ ప్రాజెక్టు, కొబ్బరికాయ మూడో లింకు, కొబ్బరికాయ ఇది మూడో కొబ్బరికాయ. ఎన్నడు కొట్టిండ్రు? ఏప్రిల్ 11, 2008 కొబ్బరికాయ కొట్టిండ్రు. ఏప్రిల్ 11, 2008. పనులు పూర్తి మే 2012. ఏమన్నారు ఇలా? 2012 మే నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కొబ్బరికాయలు కొట్టింది. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని కొట్టింది. ఏప్రిల్ 11, 2008. ఇది కొట్టింది మూడో లింకుకు, పూర్తి ఏమో మే 2012. చెప్తాను వివరాలు లోపలికి వెళ్ళి. ఇది వాళ్ళు చేసిన ప్రచారం. వీళ్ళు ఎట్లా రాస్తారు? ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాణహిత చేవెళ్ళ తెలంగాణ జిల్లాల భాగ్యరేఖ, తెలంగాణ మెడలో జలహారం. ఇక ఒక్కరి చెప్పిందే చేస్తాం, మాటపై నిలబడతాం, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఏం చెప్పిండ్రు? 4 ఏళ్లలో పూర్తి చేస్తాం, మే 2012కి పూర్తి చేస్తాం. మే 2012కి అనుమతి వచ్చింది. అప్పుడు దీనికి పూర్తి ఇచ్చిపెట్టుంది. అనుమతి వచ్చిందా కనీసం? ఇంకా చాలా ఉండేది. వట్టి మాటలు కాదు, గట్టి మేలు తలపెట్టవు. వట్టి మాటలు కాదు, గట్టి చేష్టలే. ఇప్పుడు ఎవలై మాటలు, ఎవలై చేష్టలు. దీని కథ ఇట్లా. ఇది టెండర్లు పిలిచిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, పనులు ప్రారంభం ఇక స్టార్టే కాలే. కొత్త జీవో ఎప్పుడు? 17 డిసెంబర్ 2008. అంటే ఎన్ని రోజులు అయింది సార్? 19 నెలలు అయింది. మొదటి జీవోకు రెండవ జీవోకు తేడా 19 నెలలు.
ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరిగింది? 17,875 కోట్ల నుంచి 38,500 కోట్లకు పెంచిండ్రు. మరి దీన్ని ఏమనాలి? 2.5 రెట్లు పెరిగింది. పని ప్రారంభమే కాలే. ఇది మొదటి జీవో, ఇది కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఇక జీవో రెండో జీవో ఇచ్చేసిండ్రు. ప్రాణహిత చేవలకు 17,875 నుంచి 38,500 కోట్లకు పెంచుతున్న జీవో 2.5 రెట్లు పెరిగింది. దీన్ని ఏమనాలి? మరి జేబులు మారినాయి, చేతులు మారినాయి అని రోజు మాట్లాడుతుంది. మరి మీరెంత మార్చిండ్రు? సమాధానం చెప్తారా? ఇది ఎట్లా పెరిగింది? పనులు మొదలు కాకముందే పెరిగింది. 2.5 రెట్లు పెరిగింది. 17,000 పోయి 38,000 అయింది. దీనికి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్తారా అని అడుగుతావు. ఇది 2. ఇక మూడోది ఉంది ఇంకోటి. ఇది 2008 కానీ. ఇక 2010లో వీళ్ళు సిడబ్ల్యూసీకి పర్మిషన్ కోసం ఉత్తరం రాసింది. అందులో 40,000 కోట్లు అయిపోయింది. సిడబ్ల్యూసీకి పోయే వరకు ఇక 40,000 కోట్లకు పంపింది. 2007 17,000 కోట్లు, 2008 38,500 కోట్లు, 2010 40,000 కోట్లు. ఇది సిడబ్ల్యూసీకి అప్పటి ప్రభుత్వం 2010లో దరఖాస్తు చేసిన డిపిఆర్. 30,000 కోట్లు, 40,000 కోట్లు. ఇది సరే, ఇది ఇట్లా ఉన్నది అంటే ఇలా దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఎందుకు పెరిగిందో చెప్తారా? ఇలా మేము చెప్తాం ఎందుకు పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్టు. ఆడ నీళ్లు లేవు తమ్మిడిహట్టి దగ్గర అన్నప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 వరుస బ్యారేజీలు గోదావరి మీద కట్టుకున్నాం మనం. 3 లిఫ్ట్లు పెట్టుకొని మళ్ళీ ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకున్నాం కనుక ఈరోజు మనకు కొంత ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అదొక్కటేనా? వాళ్ళు ఏం చేసింది తెలుసా? అప్పుడు ప్రాణహిత చేవేళ్లలో ఎకరానికి రైతులకు 2 లక్షలకు ఎకరం భూసేకరణ చేస్తామని పెట్టింది. ఇవాళ ఎంత అయింది భూసేకరణ? 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అంటే 3 అంతల నుంచి 6 అంతలు భూసేకరణ కాస్ట్ పెరిగింది కనుక కొంత కాస్ట్ పెరిగింది. ఆ రోజు మీరు ప్రాణహితలో 1,071 కోట్లు భూసేకరణ ఖర్చు అవుతాయని చెప్పారు. ఈరోజు 6,000 కోట్లకు భూసేకరణ విలువ పెరిగింది. 6,085 కోట్లకు భూసేకరణ పెరిగింది. అంటే 6 అంతలు పెరిగింది భూసేకరణ కాస్ట్. అదేవిధంగా ఆ రోజు మీరు 1.8 టీఎంసీ ఒక రోజుకు నీళ్ళు ఎత్తే సామర్థ్యం ఉండే పంపులకు. మేము 1.8ను 2 టీఎంసీకి పెంచుకున్నాం. సివిల్ పనులు 3 టీఎంసీకి పెంచుకున్నాం. సివిల్ను 3 టీఎంసీకి పెంచి పంపుల సామర్థ్యాన్ని 1.8 నుంచి 2 టీఎంసీకి పెంచినాం. అంటే ఎక్కువ నీళ్లు తేవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాని సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోవడం జరిగింది. R&R మనకు 2013 చట్టం వచ్చింది మధ్యలో. R&R కాస్ట్ పెరిగింది. ఆ రోజు మీరు R&Rకి పెట్టింది 300 కోట్లు అయితే ఈరోజు అది 1,800 కోట్లు దాటింది R&R. అందువల్ల కొంత మనకు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంటుంది. సబ్స్టేషన్ల నిర్మాణం ఆ రోజు మీరు 1000 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. ఈరోజు దాదాపు 3,500 కోట్లకు పెరుగుతూ ఉంది. ఇట్లా కొన్ని కారణాల వల్ల కొంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది? ఆ రోజు రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీలు, ఇవాళ 141 టీఎంసీలకు రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. భూసేకరణకు 2 లక్షల నుంచి 6 నుంచి 12 లక్షలకు అయింది. సబ్స్టేషన్లకు 1000 నుంచి 3,500 కోట్లకు పెరిగింది. అదేవిధంగా R&Rకు దాదాపు 300 కోట్ల నుంచి 18 నుంచి 2,000 కోట్లకు R&R కాస్ట్ పెరిగింది. 3 బ్యారేజీలు కట్టినాం వరుసగా గోదావరి మీద. కానీ మరి మీరు ఎందుకు పెంచారో చెప్పగలుగుతారా? అంటే కేవలం ఏదో బురద జల్లాలి, ఏదో ఒక రకంగా మీరు మమ్మల్ని అడ్డుకోవాలి. ఈరోజు మీరు దయచేసి ఇక్కడ గమనించండి. ఇగో ఇక్కడ యాక్చువల్గా ఇది తమ్మిడిహట్టి బైసం. తమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఎల్లంపల్లికి రావాలి ఇక్కడికి. ఇది గ్రావిటీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. గ్రావిటీ కాదు. తమ్మిడిహట్టి నుంచి ఇక్కడికి నీళ్లు కూడా 39 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. మీకు పదే పదే ఇక్కడ ఒక అబద్ధాన్ని ఆడుతుంటారు వాళ్ళు. ఇది 148, ఇది 148, ఇది నీళ్ళు జారుకుంటూ వస్తాయి, గ్రావిటీ ద్వారా వచ్చేదానికి లిఫ్ట్ పెట్టిండ్రు అని ఒక గోబల్ ప్రచారం చేస్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీలో ఉందా? 39 మీటర్ల లిఫ్టు గత కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది. ఒకటి. రెండోది, ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని నేను చెప్పలే కదా, సిడబ్ల్యూసీ చెప్పిన తర్వాత ఇక్కడ నీళ్లు లేనప్పుడు మనకి ఇక్కడికి పోయినాం. దిస్ ఈస్ మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి బ్యారేజ్ కట్టుకొని అన్నారం దగ్గర బ్యారేజ్ కట్టుకొని ఈ సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి వచ్చినాం. అంటే మారింది ఏంది? ఇగో ఇక్కడికి బదులు ఇక్కడికి వచ్చినాం. ఈ నుంచి మిగతాదంతా సేమ్. మళ్ళా ఇదేమి మారలే. మళ్ళా ఓన్లీ సోర్స్ మారింది. సోర్స్ ఎందుకు మారింది? అక్కడ నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది కనుక ఇక్కడికి వచ్చే వరకు నీటి లభ్యత పెరిగింది. అందుకే మీరు ఇక్కడ డిపిఆర్ ఇచ్చి అనుమతి అడిగితే మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ రాలే. కానీ మేము ఇక్కడ పోయి డిపిఆర్ సబ్మిట్ చేస్తే అదే సిడబ్ల్యూసీ ఎస్ నీళ్లు ఉన్నాయి అని 240 టీఎంసీలకు ఈరోజు
కాళేశ్వరం యొక్క హైడ్రాలజీ క్లియర్ అయింది. నేను మీరు చెప్పడం కాదు కదా, హూ ఇస్ ద అథారిటీ ఫర్ ద కంట్రీ? సిడబ్ల్యూసి ఈజ్ ద అథారిటీ. దట్ సిడబ్ల్యూసి మీరు ఇక్కడ ప్రాణహితకి ఇచ్చిన డిపిఆర్కి ఏమన్నది? నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నది. మేము ఇక్కడికి మార్చి మేము ఇక్కడ పెడితే ఎస్ నీళ్లు ఉన్నాయి అని కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీతో పాటు అన్ని అనుమతులను కూడా సిడబ్ల్యూసి ఇచ్చింది. మేము మీరు ఇక్కడే ప్రాజెక్టు కట్టాలని మేము కాంగ్రెస్ లెక్క ఉండుంటే 1 పనులు జరగపోతుండే, 2 నీళ్లు ఉండకపోతుండే, 3 అనుమతులు రాకపోతుండే, 4 ఏ ఒక్కరు కోర్టుకు పోయినా అనుమతులు లేవని స్టే వస్తుండే. మీరు 8 ఏళ్ల కాలాన్ని 2007 నుంచి 2014 దాకా వృధా చేసిండ్రు. మీలాగా మేము ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు, మీలాగా మేము సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మేము యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ కూడా ఒక విషయాన్ని గమనించాలి బైసార్. మీరు ఇందాక ఇలా చూసింది కదా బైసార్, 2007లో కొబ్బరికాయ కొట్టి ఏమన్నారు ఇక్కడ? మే 2012కు పూర్తి చేస్తామన్నారు. మే 2012. మే 2012 దాకా జరిగిన పనులు ఏందో చూద్దాం మీకు ఒకసారి. కొబ్బరికాయ కొట్టినాడు మే 2012కు పూర్తి చేస్తామని ఓట్లు వేయించుకున్నారు కదా 2009లో. మే 2012కు పూర్తి చేస్తామని ఇది లక్షలు కొట్టించేది. టీవీలలో ఫుల్ యాడ్లు ముంగట నడుస్తుంటే వెనక నీళ్ళుగా నీళ్ళు టీవీలలో చూసినాం కానీ గ్రౌండ్ మీద చూడలే. ఏం జరిగింది మే 2012 కంటే? మొత్తం మే 2012 నాటికి 40,000 కోట్లని వాళ్ళే పంపారు కదా డిపిఆర్. 40,000లో ఖర్చు పెట్టింది 3,234 కోట్లు. 40కి ఖర్చు పెట్టింది 3,234. ఇలా రాసిన కాడికే మే 2012కు పూర్తి చేస్తామని రాసింది కదా వాళ్ళు కొట్టిన బుక్లా. మే 2012 నాటికి జరిగిన పని ఎంత? 3,234. ఇది పని కాదు, జరిగిన ఖర్చు చెప్తా. అదే ఇది మొత్తం పెట్టిన ఖర్చు 3,234. ఇందులో పని ఎంత అంటే ఇందులో 2,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వే, జరిగిన పని 1,200 కోట్లు. అంటే 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని 4 ఏళ్లలో వీళ్ళు చేసిన పని ఎంత అంటే 1,200 కోట్లు అవుట్ ఆఫ్ 40,000 crores. 40,000 కోట్లలో 1,200 కోట్ల పనిచేసింది. అంటే ఎంత పర్సెంటేజ్ అయినట్టే అన్న? అంటే ఇది ఎన్ని ఏళ్ళలో పూర్తి కావాలి? 4%. సరే 3 or 4 అంటే 100 ఏళ్ళు పడుతుందా? ఈ లెక్కన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఈ ప్రాణహిత పూర్తి కావడానికి 100 ఏళ్ళు పడుతుంది. పోనీ ఇదేమో 2012 వాళ్ళు పూర్తి చేస్తామన్న కాడికి. ఇంకోటి చెప్తాం, 2014 దాకా వాళ్ళే ఉన్నారు కదా. 2014 జూన్ దాకా కూడా చూద్దాం. 8 ఏళ్ళు. 2007లో జీవో వచ్చింది, 2014 దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. 2007 నుంచి 14 దాకా 8 ఏళ్లలో ప్రాణహిత మీద వాళ్ళు పెట్టిన ఖర్చు ఓబ్బా ఏం ముసలి కన్నీరు కారుస్తురే. ఏడ్చుడు అప్పో మేము పెట్టినాం ప్రాణహిత, మేము పెట్టినాం. మా అంత చిత్తశుద్ధి ఎవరికి లేదు, మా అంత ప్రేమ ప్రాణహిత మీద ఎవరికి లేదు. ఎక్కెక్కి ఏడుస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళ చిత్తశుద్ధి ఏ పడుతుందో చూద్దాం. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు, 8 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 8 ఏళ్లలో 40,000 కోట్లు ప్రాణహిత కానీ 17,000 కోట్లు 40,000కి పెంచిండ్రు. ఆ 40,000లో పెట్టిన ఖర్చు ఎంత అంటే 5,282 కోట్లు, 5,282 crores. అంటే 12% ఖర్చు పెట్టింది, 12%. పోనీ ఈ 12%లో జరిగిన పని ఎంత? మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వే డిజైన్ల పేరు మీద బుక్కింది ఎంత? మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వే పేరు మీద తీసుకున్నది 2,328 కోట్లు. పనులు చేసింది 2,954 కోట్లు. అంటే వీళ్ళు 8 సంవత్సరాల్లో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు 6%, జరిగిన పనుల విలువ 6%, ఖర్చు 12%. జరిగిన పనుల విలువ 6%. 8 ఏళ్ళు అధికారంలో ఉంటే ప్రాణహిత మీద మీరు పెట్టిన ఖర్చు 6%. అంటే ఈ లెక్కన ఎన్నేళ్ళు కడుతుండే కాంగ్రెస్ అధికారంలో ఉంటే? 100 ఏళ్ళు కడుతుండే. ఎందుకంటే మీ చరిత్ర అట్లే ఉంది కదా. ఇందాక నేను చెప్తే కదా, పోచంపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1963లో స్టార్ట్ అయితే 2000 సంవత్సరంలో పూర్తి చేసామని ప్రకటించింది. అది పూర్తి కాలే, కానీ ఆ ప్రకటించింది లెక్క తీస్తే కూడా 33 ఏళ్ళు పట్టింది. పోచంపాడు 33 ఏళ్ళు కట్టింది. ఇక
ప్రాణహిత మీ 8 ఏళ్ల పని చూస్తే 100 ఏళ్ళు పడుతుంది. 100 సాల్ 100 సాల్. ఇక ఈడ చెప్తారు, ఇక మేము చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. మరి ఇక చెప్పింది చేసిండ్రా, చేసింది చేసిండ్రా, ఎన్నికల కోసం మోసపుచ్చిండ్రా, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. ఎందుకు ఇది ఈ డ్రామా అంటే ఏంది? అప్పుడు పులిచింతలు కట్టి తెలంగాణను ముంచి ఆంధ్రాకు 3వ పంటకు నీళ్ళు ఇవ్వాలి కనుక, పోతిరెడ్డిపాడు కట్టుకొని ఉన్న శ్రీశైలం నీళ్లు రాయలసీమకు మళ్లించాలి కనుక, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను మోసపుచ్చి జోలపాట వాడి మనల్ని మోసం చేయడానికి చేసిన డ్రామా. నీళ్లు లేని చోట, అనుమతులు లేకుండా, సిడబ్ల్యూసి లేకుండా, లెక్క లేకుండా, ఇగో ప్రాజెక్ట్ అని కొబ్బరికాయలు కొట్టి పంచరంగుల ప్రచారం చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు లేపి మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ మోసంలో భాగస్వామ్యమైన అప్పటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, వీళ్ళు ఇలా పలుకులు పలుకుతున్నారు. ప్రజలకు తెలియదా ఇది? 6% అమలు చేసే పని ఇలా మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇందులో ఒక 10 పైసలు మాట్లాడినా కొద్దిగా పని అవుతుండే కదా. మీకు ఎవడన్నా అడ్డం పడ్డాడు? ఆ రోజు ఎవడన్నా కోర్టుకు పోయినా, మీకు ఎవడన్నా స్టే తెచ్చిండా? ఇవాళ మీరు ఇన్ని తిప్పలు పెట్టినా మేము పనిచేస్తున్నాం. ఏది మీ చిత్తశుద్ధి? ఏది మీ నిజాయితీ? మీరు ఆ మాట్లాడేది మా గురించి? మీకు ఆ హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. 6% పని 8 ఏళ్ళల్లో. మొబిలైజేషన్ అడ్వాన్స్ సర్వేకు 6% లేపితే పనిచేసింది 6%. మీరు మా గురించి మాట్లాడతారు. మీకు అసలు ఉందా ఏమన్నా కొద్దిగా? ఇక ఇంకోటి అంటారు, అబ్బో మల్లన్న సాగర్ చాలా పెద్దది కడుతుండ్రు, ఇంత పెద్దది అవసరమా? నీళ్ళు వస్తాయా? నీళ్ళున్నాయా? వీళ్ళని ఏమనాలో అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు మంత్రులుగానే మన రాష్ట్రంలో కట్టిండ్రు. నది లేని చోట రిజర్వాయర్ ఏమైనా కడతారా అని మాట్లాడుతుండ్రు. అయ్యా ఇప్పుడు చాలాసార్లు చెప్పిన, కనీసం సవరించుకుంటేనే బాగుంటుండే. మన దేశంలో చాలా ఉన్నాయి, కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నది లేని చోట, నీళ్లు లేని చోట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.